ఫేక్ బర్త్ సర్టిఫికేట్ పాస్పోర్టు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. బొలినేని కృష్ణయ్య ఆయన భార్య సుజాతపై సీసీఎస్లో కేసు నమోదైంది. ఏ1గా బొలినేని కృష్ణయ్య, ఏ2గా వెంకటేశ్వర ప్రసాద్, ఏ3గా హేమమాలిని, ఏ4గా సుజాత పేర్లను చేర్చారు. పక్కా ఆధారాలతో కృష్ణయ్య రెండవ భార్య కృష్ణవేణి ఫిర్యాదు చేశారు. పిల్లలు అర్జున్, వైష్ణవి పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎటువంటి ఫేక్ డాక్యుమెంట్లు ఇప్పుడు బయటపడ్డాయి? సరితా కిమ్స్ చైర్మన్ బొలినేని కృష్ణయ్య సంబంధించి కుటుంబ సభ్యులు తమకు పుట్టని పిల్లలు పుట్టినట్టుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన నేపథ్యానికి సంబంధించి రెండవ భార్య కృష్ణవేణి చేసిన ఫిర్యాదు మేరకు తాజాగా సిసిఎస్ పోలీసులు క్రైమ్ నెంబర్ 208/2024 కింద కూడా మరొక కేసు నమోదు చేశారు. దీంట్లో ఫోర్జరీ సెక్షన్ సంబంధించి 467, 468, 471 కింద కూడా సెక్షన్ యాడ్ చేశారు. ప్రధానంగా కూడా వీళ్ళు కిమ్స్ హాస్పిటల్ తో పాటు రెమెడీ హాస్పిటల్లో కూడా ఈ పిల్లలు ఇద్దరు కూడా పుట్టారు. ఎవరైతే కుమారుడు అర్జున్ తో పాటు కూతురు హేమ ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి ఇద్దరి పేర్లతో కూడా ఫేక్ డాక్యుమెంట్లు వైష్ణవికి సంబంధించి కూడా రెమెడీ హాస్పిటల్లో కిమ్స్ కి సంబంధించి అర్జున్ పేరుతో కూడా బర్త్ సర్టిఫికేట్లు ఫేక్ గా తయారు చేసి తద్వారా పాస్పోర్ట్ పొందిన తీరుకు సంబంధించి అంటే రెండవ భార్య ఎవరైతే ఉన్నారో కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పక్కా ఆధారాలు ఆమె సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు నమోదైంది. కేసు కూడా వేగం పెరిగిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటివరకు కేవలం ఈ కేసులో బొలినేని కృష్ణయ్యతో పాటు మరొక హేమ ప్రసాద్ మాత్రం నిలిచారు. కానీ తాజాగా బొలినేని కృష్ణయ్య మొదటి భార్య సుజాత పేరును కూడా చేరుస్తూ సిసిఎస్ పోలీసులు అయితే మరొక కేసు ఎఫ్ఐఆర్ అయితే చేయడం జరిగింది. దీని సంవత్సరంలోనే కీలక అరెస్టు కూడా జరిగే అవకాశం. ఎందుకంటే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో కృష్ణయ్య రెండో భార్యకు సంబంధించి చాలా స్పష్టంగా 2 బర్త్ సర్టిఫికేట్లతో పాటు 2 పాస్పోర్ట్ కాపీలను కూడా పోలీసులకు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు నమోదైంది. ఈ సెక్షన్ లకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే పూర్తిగా దీంట్లో ఏ1 నిందితుడిగా బొలినేని కృష్ణయ్య, ఏ2గా వెంకటేశ్వర ప్రసాద్, ఏ3గా హేమమాలిని, ఏ4గా బొలినేని కృష్ణయ్య భార్య సుజాతను కూడా చేరుస్తూ కేసు నమోదైన నేపథ్యంలో ఇంకా కిమ్స్ రెమెడీ హాస్పిటల్ నుంచి ఏ విధంగా పత్రాలు పొందారో హాస్పిటల్ పైన కూడా త్వరలోనే దర్యాప్తు జరిపే యోచనలు ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు ఉన్నారు. త్వరలోనే వీళ్ళందరూ నోటీసులు జారీ చేసి విచారణ పిలవడం లేదంటే నేరుగా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ వాసు.